లాస్ట్ ఇయర్ మిషన్ వెములవాడ అండ్ ఈసారి వచ్చేసి మన జోగులాంబ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయానికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న దర్గాను తీసేస్తామనేసి శపథం వేసిండు మన నూనె ముంతల రవీంద్ర గౌడ్ అన్న. అక్కడ శివుడు 9 మంది శివులు ఉంటారు అనమాట. ఒక శివుడు కనబడాడు. ఇప్పుడు ఆ శివుడు ఎక్కడున్నాడంటే అక్కడ నవాబ్ పైల్వాన్ అనే ఒక దుర్మార్గుడు, ఒక ద్రోహి, వాడిని చంపిన వాడి కాళ్ళ దగ్గర మన శివుడు ఉంటాడు. నేను మొన్న కూడా ఒక నినాదం చేయడం జరిగింది. ఖచ్చితంగా జోగులాంబకు వచ్చిన వారు కబ్రస్థాన్ హటావ్ జోగులాంబ బచావ్ అని ఒక నినాదాన్ని గతంలో మనం వేములవాడలో ఎలా చేసామో అదే విధంగా వీడికి వచ్చిన వారు కూడా చీటీలు వేయాలని చెప్పడం జరిగింది. మన సెక్యులర్ హిందువులను కూడా అడుగుతున్నాను, సెక్యులర్ హిందువులారా ఆలోచించరా మూర్ఖులారా, మీరు సెక్యులర్ హిందువులై మీరు అంటున్నారు కదా అన్ని మతాలు అన్ని కులాలు ఒకటేని. నేనేమంటున్నా, అరే సెక్యులర్ హిందూ, అరే ఎవరున్నావో సెక్యులర్ హిందూ మాట్లాడే హిందువు, మీరు కూడా పోయి ఆ మస్జిద్ లో మా గణేశుని పెట్టండి, ఆ మస్జిద్ లో మా హనుమంతుని పెట్టండి, ఆ చర్చ్ లో మా హనుమంతుని పెట్టండి, వాళ్ళ దగ్గర కూడా మన దేవుళ్ళని పెట్టండి. అప్పుడు మన గుళ్ళలో దేవుళ్ళు ఉంటేనే ఒప్పుకుంటారు, వాళ్ళ మస్జిద్లు ఉంటే ఒప్పుకున్నారు, వాళ్ళ దర్గాలు ఉంటే ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఎలాంటివి ఉండవు. కానీ మన దగ్గర ఎందుకుంటాయి?